హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈమె ఇదే ఇవ్వండి, స్నానం చేయలేదు, ఏం లేదు. కటింగ్ చేద్దామంటే అస్సలు ఇంటలేదు. ఈమెకు అద్దట, అక్కకి చేయాలట, కానీ ఈమెకు అద్దట మొత్తుకుంటుంది. కటింగ్ చేద్దామా? ఒక ఆట. మా ఊర్లో అయితే పాత బోళ్ళు కొని ఎక్స్చేంజ్ చేసుకుంటే బోళ్ళు ఇస్తున్నారనమాట. నా దగ్గర అయితే కొన్ని బోళ్ళు ఉన్నాయి. బోళ్ళు కాదు, మా నాన్నమ్మ కొని ఇచ్చిన బిందె ఉంది కదా, రాగి బిందె, దానికి సొట్ట పడింది అనమాట. చిన్న పొక్కలాగా పడింది. ఎక్కడ పడిందో నాకు అస్సలు తెలుస్తలేదు. ఈమె అయితే అస్సలు వింటలేదు. ఎందుకు వింటలేవు? నేను పోతా అంటే నా వెనకాల మొత్తుకుంటున్నారు. ఇక్కడ చాలామంది తీసుకుంటున్నారు ఎక్స్చేంజ్. నేను కూడా తీసుకుందామని వెళ్తున్నాను అనమాట. ఇక్కడే మాకు దగ్గరగా ఉంది. ఇది ఒక గంజు నల్లబడిపోయింది చాయ్ చేసి బిందె. ఇక్కడ సొట్ట పడింది కదా, అక్కడే కొంచెం పొక్క పడ్డది అనమాట. నీళ్ళు మొత్తం కారిపోతున్నాయి. ఇక ఏం పెట్టాలా దీనిగా? ఏం కాదు, ఎక్స్చేంజ్ చేద్దాందా. అరే ఆమె ఇస్తుంది బిందె అంటే బిందె ఇస్తే ఏమంటే అది ఇస్తుంది. రావు నువ్వు గీడ కూడా పడ్డది. ఎవరు ఎత్తేసారు అనుకుంటాను. కృష్ణ ఒప్పుకుంటుంది నిజాయితీగా. ఈమె కృతిక దా నువ్వురా. మాకేం తెలియదు. అక్కడ ఆడోళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుగు రాదు. నాకు తెలుగు వచ్చిన బరాబర్ మాట్లాడరాదు. నువ్వురా అంటే ఉంటా చూస్తారు. ఇప్పుడు ఎవరు రా, చేతు తీసుకురా. పో అద్దురా దా. నా కరెక్ట్గా తూకం తెలియదు అంటే నువ్వు రా అంటే ఇంటలేవు. అందరూ చాయ్ దో తీస్తున్నా. ఇప్పుడు నీ జోలే తీసిన ఈమెనే మేము కూడా తలుచుకున్నాం. ఈమె కడుపుతో ఉన్నామే, మా వీధిలో ఒక్క ఆమె ఉన్నది. ఈమె నేనైతే ఇక బిందె గంజు తీసుకెళ్ళాను కదా, దాన్ని అయితే తూకం వేస్తున్నారు. నేనైతే ఆల్రెడీ మా దగ్గర జోకి తీసుకెళ్ళాను అనమాట. మా దగ్గర ఒకలాగా, వాళ్ళ దగ్గర ఒకలాగా చూపించింది. నేనైతే అంత లేదు, తక్కువ ఉంది మీ దగ్గర అని చెప్పేసరికి, లేదమ్మా బరాబరే ఉంది అని మళ్ళీ ఒక బండే, అది జోకే బండి ఉంటుంది కదా, దాన్ని వేసి చూపెట్టింది అనమాట అమ్మ. ఈ వీళ్ళే ఈ బోళ్ళు అమ్మేటోళ్ళు మొత్తం సామాన్లు అమ్ముతున్నారనమాట. వీళ్ళు నా చుట్టుపక్కల ఉన్నారు కదా, వాళ్ళందరూ కొన్నారనమాట. బాసన్లు, గిన్నెలు ఇవన్నీ కొన్నది. ఇటు చూడు అటు చూడని జోకుతుంది అనమాట. ఇక మా ఆయన అయితే వద్దు అని తీసుకొచ్చిండు. నాకైతే అస్సలు నచ్చలేదు వీళ్ళది. ఈమె అయితే ఇక వద్దు. ఇప్పుడే మిక్చర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పొద్దంతా చాలా ఎండ ఉంటుంది. పొద్దున చేద్దామన్నా అస్సలు కుదురుతలేదు. ఇక పాపని స్కూల్కి పంపాలా, ఆమెను రెడీ చేసి పంపాలా. మాది వంట తిండి అయ్యే వరకు బరాబర్ 8:30 అయితే చాలు. ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది అనమాట. అందుకోసమే ఇక సాయంత్రం చేద్దామని ఇక నైట్కి ప్రిపేర్ చేస్తున్నా. మిక్చర్లన్నీ ప్రిపేర్ చేసి ఉంచుతున్నా. చాలా ఎండ కొడుతుంది కదా, ఇప్పుడు కూడా చాలా వేడి అనిపిస్తుంది. అసలే రేకులు కదా, ఇంకా వేడి అనిపిస్తుంది. ఇక చైతు కృతిక ఏం చేస్తున్నారు? పిండి అయితే పాపి చేయడానికి ఫస్టే కలుపుకున్నాను. అటు పో, అక్క చదువుకుంటుందా? డాడీ ఇస్తాడు పో. చిన్న నీళ్ళు ఆ టైంకి పాపడి వేసుకునే ముందు అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టబడుతుంది, లేకుంటే మాడిపోతుంది. కొంచెం పిండిని ఇట్లా వాటర్లో తడపబడుతుంది. తడిపేసి ఇలా రుద్దుకో, ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేయబడుతుంది.
కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చెయ్యికి రంధ్రాల నుంచి సెగ తలుగుతుంది, ఇక బాగా వేడనిపిస్తుంది అనమాట. బలం కూడా ఎక్కువ కావాలా, ఇక ఉన్న బలం మొత్తం ప్రెస్ చేసుకుంటా ఇది రెడీ చేయబడుతుంది. ఇట్లా వాటర్ వేసుకుంటా మెల్లమెల్లగా కొన్ని కొన్ని. మా చైత్ర పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు చదువుకుంటుంది. నేను ఇక ప్రిపేర్ చేస్తున్నాను మెల్లగా. మా ఆయన అయితే గిరాకీ చూసుకుంటున్నారు. అటుపో ఈమెమో ఎక్కడి నుంచి చూస్తా ఇక్కడ నుంచి చూస్తా అంటుంది. ఇలా ఉన్న పిండిని ఇట్లా ఇట్లా చేసుకుంటూ మళ్ళీ కొంచెం వాటర్లో కలుపుతూ ఇట్లా ఫ్రెష్ చేయబడుతుంది. అంత గట్టిగా కాదు, అంత లూజ్ కూడా కాదు, మెల్లగా చేయబడుతుంది. మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్. ఇది ఓన్లీ శనగపిండితో మాత్రమే చేస్తున్నాను నేను. వేరే అట్లా చేయొద్దు. చీమ ఏం చేసింది నిన్ను చెప్పు. అరే అటు జరుగు చిన్న, మేము తీసుకెళ్ళు. ఫుల్ వేడి అవుతా. ఆమె ఇగో ఈ రేకు కోస్తా చూడు. ఇగో చెయ్యి మొత్తం తర్వాత ఎర్రగా అయిపోతుంది అనమాట. ఇగో మా కృతిక పాప ఏమో ఉయ్యాలొగుతుంది, మా చైత్ర పాప ఏమో ఆమె ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. అస్సలు ఇంటలేరు అనమాట, ఇద్దరు ఏమో వస్తలేదు. ఇక మా ఆయన్ని అడుగుతుంది, రాకపోతే మాత్రం ఖచ్చితంగా అడుగుమంట. పాపిడి అయితే చేయడం అయిపోయింది, ఇదిగోండి. ఇది అయిపోతే మళ్ళీ చేస్తాను. ఇక కొన్ని చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అసలే వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో తెలుస్తలేదన్నమాట. ఒక్కొక్కసారి చల్లబడిపోతుంది, ఒక్కొక్కసారి ఏమో ఎండ కొడుతుంది. ఎండ అయితే కొడితే ఫుల్ కొడుతుంది అనమాట. మొన్నట్లో బాగా వర్షం వచ్చింది కదా, గాలి దుమారం వచ్చి పరేషాన్ అయిందనమాట. ఊళ్ళో చాలామంది అంటే పందిర్లు కూడా పోయినాయి, రేకులు. ఇప్పుడైతే ఈ మొక్క పువ్వు వేయించుతా. ఆల్రెడీ కొంచెం వేయించేసిన, ఇంకొంచెం వేయిస్తున్నా అనమాట. ఆయిల్ పేపర్లో పడతాయని ఫస్ట్ అయితే ఇగో దీంట్లో వస్తా. ఆమె అయితే అస్సలు ఇంటలేదు అనమాట. అటు పోయింది. అన్నీ కొన్ని చేసి కూడా ఉంచుతా అనమాట. 2 రోజులకు అయిపోయినా పర్లేదు, ఒక్క రోజుకి అయిపోయినా పర్లేదు అనమాట. కొన్ని చేసి ఉంచితేనే ఫ్రెష్గా ఉంటాయి. ఇక తినే వాళ్ళకి టేస్ట్ కూడా అనిపిస్తుంది. 4-5 రోజులు తింటే మంచిగా అనిపించదు కదా. 2 రోజులు 2 డేస్ వరకు నేను చేసి ఉంచుతాను అనమాట. లాస్ట్ 3 డేస్కి అయితే అయిపోతుంది. కొంచెం మిగిలి ఉంటుంది, లేకుంటే 2 డేస్లో అయిపోతుంది నేను చేసిన మిక్చర్ మొత్తం. ఫస్ట్ అయితే ఇలా ఈ జాలి గంటలు వేసుకుంటా. ఆయిల్ మొత్తం కారిపోవాలా, లేకుంటే మళ్ళీ ఆయిల్ ఉంటే కూడా ఖరాబ్ అవుతుంది. అసలే ఎండాకాలం కదా. ఆయిల్ ప్రతి వాయికి వేడవ్వబడుతుంది, లేకుంటే ఇవి అసలు పొంగయి మంచిగా కాలాయి అన్నమాట. పచ్చిగా ఉండిపోతాయి. మంచిగా కాలితేనే కర్రలాడుతూ మంచిగా ఉంటాయి అన్నమాట. కొంచెం పెద్దగా అవుతాయి, లేకుంటే చిన్నగానే ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు లేవు, ఒక్కొక్కసారి అవుతాయి. నేను ఏమైనా బిజీలో ఉండి ఏదైనా టెన్షన్లో ఉండి ఒక్కొక్కసారి వేయించదు కదా, అప్పుడు అవుతుంది అన్నమాట. అట్లా ప్రతి వాయికి ఒక 5 నిమిషాలైనా ఆయిల్ని ఖచ్చితంగా వేడి చేయబడుతుంది. ఈ మక్క వేయించేటప్పుడు, ఈ దొడ్డ అటుకులు వేయించేటప్పుడు అయితే ఖచ్చితంగా అన్నమాట. మా చైత్ర బాబా డౌట్స్ అన్ని వాళ్ళ డాడీని పోయి అడుగుతుంది. డాడీ ఇదేంటి, డాడీ అదేంటి అని ఇస్తున్నారు కదా.
ఇట్లా వేడి చేసుకుంటే చేయబడుతుంది. ఇదైతే కరివేపాకు ఎండుమిరపకాయలు తుంచి ఉంచాయి అన్నమాట. ఎందుకంటే అటుకుల మిక్చర్లో వేయడానికి. ఎండాకాలం కదా, వాటర్ అయితే ఫుల్ తాగాల. మాకైతే ఎక్కువ ధూపు అవుతుంది. మా కృతిక పాప అయితే ఫుల్ అనమాట. ఫుల్ అంటే ఫుల్ నీళ్ళు తాగుతుంది. వాటర్ కూడా ఎక్కువ తాగాలని డాక్టర్లు చెప్తూ ఉంటారు కదా. వర్షాకాలం చలికాలం నేనైతే అంత తాగాను. మా ఆయన ఎప్పుడు తింటుంటారు వాటర్ తాగాల అని. ఎండాకాలంలో అయితే ఇక ఫుల్ తాగుతున్నా. ఈ ఎండలకి తాగబట్టి. ఏమైంది? ఏమైంది? ఈమెకి ఇప్పుడు ఇయ్యాల కొంచెమైనా ఇస్తేనే ఇక సపరేట్ అవుతుంది. ఇచ్చే వరకు మొత్తుకుంటూనే ఉంటుంది. అటెళ్ళు, నువ్వు అటెళ్ళు, డాడీకి వెళ్ళు. వెళ్తావా? ముసలామె వచ్చింది. పో ఇస్తా పో. చిన్న మొత్తం అయితే రెడీ చేసేసిన, అయిపోయిందనమాట. ఒక కవర్లో మొత్తం ప్యాక్ చేసేసిన. చేతులు అయితే కడిగేటి ఉన్నాయి. బౌల్ అయితే మొత్తం ఒక దగ్గర చేసి పెట్టేసిన అనమాట. యాక్చువల్లీ బిందెని ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పాను కదా, చేయలేదన్నమాట. ఎందుకంటే చాలా మన వస్తువులేమో చాలా తక్కువకి కొంటున్నారు, వాళ్ళదేమో చాలా ఎక్కువకి అమ్ముతున్నారు అనమాట. మా నాన్నమ్మ అయితే నాకు 1500కి బిందె కొనిచ్చింది. వాళ్ళైతే కేవలం 600 రూపాయలు ఇస్తామన్నారు. ఇక వద్దని ఎంసీలో అయినా ఏమైనా పెడదామని మా ఆయన అయితే వద్దన్నారనమాట. సరే అని నేనైతే ఇక తీసుకోలేదు. చాలా అంటే చాలా ఇట్లా చాలా వరకు ఇట్లా జరుగుతున్నాయి అనమాట. పల్లెటూర్లలో చాలా మందికి తెలియదు కదా, ఇట్లా మోసం చేస్తున్నారు చాలా మందిని. అయితే చాలా మంది అయితే కొన్నారు. ఇక మేమైతే అద్దనుకొని బిందెనైతే రిటర్న్ తీసుకొచ్చేసినాం. ఇక మా ఆయనకైతే ఇష్టం లేకుండే అనమాట. ఇంత డబ్బు పెట్టి కొని ఒక 3-4 నెలలు కూడా కాలేదు, ఎందుకు అని మా ఆయన చెప్పేశాడు. చిన్న రంధ్రమే కదా, మనం ఎలాగైనా సెట్ చేసేద్దాం, నీళ్ళు నింపితే మంచిగా ఉంటుందని చెప్పేసిండు. సరే అని ఇక తీసుకోలేదు, ఏ సామాను కూడా తీసుకోలేదు. ఇంత గంజు తీసుకెళ్ళిన కదా, అది కూడా కేవలం 50 రూపాయలు వస్తాయని చెప్పిండ్రు. వద్దులే, నేను మంచిగా తోమితే అదే తెల్లగా అయిపోతాయని నేను మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేసాను. బిందెని ప్లస్ ఆ గంజును కూడా రిటర్న్ తీసుకొచ్చేసాను అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు వాళ్ళ ప్రవర్తన. ఇక చాలామంది అట్లా చేస్తుంటారు. సిటీలలోనే కాదు, పల్లెటూర్లలోనే చాలా ఇలా జరుగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే పల్లెటూర్లలో చాలామంది అంటే చాలామంది చదువుకొని ఉండరు కదా. ఇప్పుడు చదువుకుంటున్నారు, బట్ అప్పటి వాళ్ళైతే చదువుకొని ఉండరు కదా, అసొంటి వాళ్ళని ఇట్లా చేస్తున్నారనమాట. ఇలా అయితే రెడీ అయిపోయింది. నాకైతే వాళ్ళ ప్రవర్తన అస్సలు నచ్చలేదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.